మహిమ 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 కలిగిన యేసయ్యా, అయ్యా నీ అభిషేకము, నీ పరిశుద్ధాత్మ శక్తి, అయ్యా నీ శక్తి ఎంత ఎవరు నిలవలేరు ప్రభువా. ఏ మాంత్రిక శక్తులు నిలవలేవయ్యా, ఏ దుష్టుడు నిలవలేదయ్యా. అయ్యా నీవు పరిశుద్ధుడు, నీవు మహానీయుడవయ్యా, నీవు మహోన్నతుడవయ్యా. మహిమ తండ్రి మమతలో సంచరిస్తున్నవాడు, మమతలో సంచరిస్తున్న యేసయ్యా, నీ శక్తిని, నీ అభిషేకమును ఈ మందిరంలో నింపుతున్న యేసయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. ఈ సంఘాన్ని బలపరచదయ్యా, నీ సంఘాన్ని బలపరచదయ్యా, నీ సేవను విస్తరింపజేయదయ్యా. అయ్యా సంఘము యొక్క పాతాళ ద్వారము నిలువలేనట్టున్నవయ్యా. తండ్రి నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రములు. హల్లెలూయా. ప్రభస్తాలను సమర్పిస్తూ మన మధ్యలో తాత ప్రార్థన చేస్తాడు. వాక్యం ద్వారా అందరితో మాట్లాడాలి. ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయవా? సరే 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 అమ్మ, చిన్న రెండు రకాల ప్రార్థన మనందరితో వందనాలయ్యా. గొప్పదేవుడా, పరిశుద్ధుడా తండ్రి, శక్తిమంతుడా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. గొప్పదేవుడా, పరిశుద్ధుడా తండ్రి, అయ్యా తండ్రి, పాటల తండ్రి తండ్రి, మహిమ వందనాలు తండ్రి, లెక్కలేని స్తుతులు వందనాలు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఘర్షణ కాలం అంతా తండ్రి చేయెత్తిన అయ్యా తండ్రి, మమ్మల్ని కాపాడినందుకు తండ్రి, లెక్కలేని స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా తండ్రి, తెలుసుకోలేకపోతున్నాం అయ్యా, నీ సర వినలేకపోతున్నాం అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. ఏ ఐక్యం తీర్చుడా తండ్రి, మా హృదయాల్లో భద్రపరుస్తాను, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నెమ్మరేసినట్టు తండ్రి, మా గుండెల్లో పలవ చేయటాన్ని నీకే వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా బిడ్డను రాకట్ట పోగట్ట తండ్రి, నువ్వు కాపుదల ఉంచుతాను, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా తండ్రి, బిడ్డను బాగుగా వాడుకోతండి. గొప్ప దేవుడా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. పరిశుద్ధుడా తండ్రి, నీ ఆలయం తండ్రి, నీ కంచె కట్టుతండి, తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా 10 మంది కాకుండా తండ్రి, 100 మందికి తండ్రి వచ్చినట్టు తండ్రి మెండుగా గుమ్మడిస్తాను. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా తండ్రి, దయగల తండ్రి, నీకే వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, అయ్యా మంది ఎంతో మంది నశించిపోతాను తండ్రి. అయ్యా తండ్రి, నశించిపోకుండా తండ్రి బిడ్డ కాపాడు తండ్రి, నీకే బలపరుస్తాను, నీకే దూరంగా పాత బిడ్డ తండ్రి ఒకసారి గుర్తు చేసుకోండి, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నవీన పెట్టి తండ్రి, భాస్కర్ తట్టి తండ్రి, మందులు పెట్టండి, ప్రార్థిస్తాను తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ తండ్రి భయభక్తులు తండ్రి ఉండేటట్టు తండ్రి సహాయం చేయండి, స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి, నీకే వందనాలు తండ్రి. లోకం అయ్యా తండ్రి, ఈ లోకం కాకుండా తండ్రి మమ్మల్ని ప్రలోక చేసుకొని అయ్యా తండ్రి మాకు మెంటైన కృప గుమ్మరిస్తాను, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా తండ్రి, అయ్యా తండ్రి, కొంతమంది కాకుండా తండ్రి మళ్ళా వారం తండ్రి తెలుస్తున్న భాగ్యం దయచేయండి, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, మా ఇంటి వారు తండ్రి మొక్కల నొప్పులు తండ్రి, మా ఇంట్లో తండ్రి తీసివేతండి, నన్ను నడునప్పుడు తండ్రి తీసివేతండి. అయ్యా బలం శక్తి తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. బిడ్డ రాకట్ల పోకట్ల నువ్వు ఉండి సాయం చేయండి. నా చిన్న భర్తను పల్లక తెచ్చుకొని ఏర్పుకుంటున్నాం తండ్రి. కీర్తన భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం మొదటి నుండి. కీర్తన 37 మొదటి నుంచి చదువుకుందాం. చదివిన తర్వాత సాక్ష్యాలు ఉంటాయి. నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాన్ని ఒక 2 నిమిషాలు దేవుడు చేసిన ప్రతి మేలును సాక్ష్య రూపంగా మనం సంఘం ఎదుట చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.
కీర్తన భాగము 137. 137. 37. హల్లెలూయా. హల్లెలూయా. పది వచనాలు చదువు. మొత్తం అధ్యాయం మొత్తం వద్దు, పెద్ద ఉన్నది. మొదటి నుంచి 10 వచనం దాకా చదువు అంతే. చెడ్డవారిని చూచి నీవు వ్యాసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొను. ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్ణయశక్తమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొను. తన మార్గమున వర్ధిల్లు అని చూచి వ్యాసన పడకుము, ఆలోచనలు నెరవేర్చుకొను అని చూచి వ్యాసన పడకుము. కోపము మానుము, అగ్రహము విడిచిపెట్టుము. వ్యాసన పడకుము, అది కీడుకే కారణం. కీడు చేయు వారి నిర్మలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టు వారు దేశమందు స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. హల్లెలూయా. 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 సాక్షి దేవుడు మన జీవితంలో చేసిన ఒక 2 మాటలు, సంవత్సరం అంతా కూడా ఏ విధంగా దేవుడు మనల్ని కాపాడిండు. ఎన్నోసార్లు బలహీనతలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, చిక్కులు వచ్చినప్పుడు ప్రభు ఏ విధంగా బయటికి తీసి ఆయన మన జీవితంలో మేలు చేసిండు. అది ఒక 2 మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేలులు ఎంతో గొప్పవి. ఆయన నామాన్ని మనం స్మరించినప్పుడు, ఆయన మనకు చేసిన మేలులను ఆయన సన్నిధిలో వినిపించినప్పుడు దేవునికి సంతోషం కలిగి ఇంకా అనేక కార్యములు చేయుటకు ఆయన కృతజ్ఞుడై ఉన్నాడు. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఈ జన్మనిచ్చినందుకే ఆయనకు వందనాలు. ఇంకా అనేక కార్యములు ఎంతో దూరం లేవు. తల్లి గర్భంలో మనముల నివాసం చేసి ఉగ్గుపాలతో మనముల పెంచినందుకే ఆయనకు వందనాలు. కానీ మనము విని వదిలేస్తున్నాం, చూసి చూడనట్టుంటున్నాం. ఆయన చేసిన కార్యములు తలపోయాక వాటిని మానివేస్తున్నాం. ఎందుకంటే మన హృదయంలో కొంచెం భయం తక్కువై, భక్తి తక్కువై ఆయనను మర్చిపోతున్నాం. కానీ మనకు చేసిన మేలులు ఎంతో గొప్పవి, ఆయన కార్యములు ఎంతో గొప్పవి. కనుక నా హృదయం మొన్నటి రోజున కలవరపడ్డది. ఏమని కలవరపడుతుంది? అనేక భయము, వణుకు